ఓం గం గణపతే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ పవిత్రమైన వైశాఖ మాసంలో మనందరం పాటించవలసిన విధులేంటి, ధర్మాలేంటి, నియమాలేంటి? ఈ వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవుల అనుగ్రహం పొందడానికి ఏ నియమాలు పాటించాలి, ఏ ధర్మాలని ఈ అద్భుతమైన వైశాఖ మాసంలో పాటిస్తే శ్రీ మహావిష్ణువుతో పాటు పరివార దేవతలు కూడా అనుగ్రహించి వరాల జల్లులు కురిపిస్తారు. సింపుల్ నియమాలు, అఖండ ఫలితాలు, ఇలా ఎన్నో విశేషాలు ఈ వీడియోలో ఉంటాయి. చివరిదాకా చూసి లైక్ చేసి షేర్ తప్పకుండా చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా మెయిన్ ఛానల్ మారుతి తెలుగు మోటివేషనల్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు అను డివోషనల్ వాయిస్. నేను మీ అను. ఈ పవిత్రమైన వైశాఖ మాసంలో ప్రతిరోజు సూర్యోదయమునకు ముందుగా లేచి స్నానం చేయాలి. శ్రీ మహావిష్ణువు పూజ చేసిన తరువాత విష్ణు కథా శ్రవణాన్ని చేయవలెను. అభ్యంగన స్నానము అంటే తలంటి స్నానము ఈ వైశాఖ మాసంలో చేయరాదు. కంచంలో పూజించరాదు, ఆకులోనే పూజించాలి. అది కూడా విస్తరాకు కానీ, అరటాకు కానీ, తామరాకు కానీ దానిలోనే మనం భోజనం చేయాలి. ఎండలో ప్రయాణంలో అలసిన వారికి విసనకరతో విసురుట, సుగంధ పుష్పాలతో ప్రతి దినము విష్ణు పూజ చేయుట, పండ్లు పెరుగన్నము నివేదించుట, ధూప దీప నైవేద్యాలతో సేవ చేసి గోవులకు ప్రతి దినము కూడా అంటే ప్రతిరోజు కూడా గడ్డిని పెట్టుట, సద్బ్రాహ్మణుల పాదములను కడిగి ఆ నీటిని తమ తలపై చల్లుకొనుట ముఖ్య కర్తవ్యములుగా చేయవలెను, భావించవలెను. అంతేకాకుండా ఈ మాసంలో బెల్లం, శొంఠి, ఉసిరి, పప్పు, బియ్యము, కూరగాయలు వీటిని దానం చేయాలి. ప్రయాణికులను ఆదరించి కుశల ప్రశ్నలు అడిగి ఆతిథ్యము ఇయ్యవలెను. ఈ వైశాఖ మాసమున తప్పక చేయవలసినటువంటి ధర్మములు ఇవే. పుష్పములతో చిగుళ్లతో విష్ణు పూజ, విష్ణువును తలుచుకొని పుష్పములను దానమిచ్చుట, దధ్యన్నము నివేదన మునుగునవి సర్వ పాపములను హరించి అఖండ అద్భుత ఫలితాలను ఇస్తాయి. విన్నారు కదండి, సూర్యోదయానికంటే ముందే లేచి స్నానం చేయాలి, తలంటి స్నానం చేయరాదు, కంచంలో భోజనం చేయరాదు, విష్ణు పూజ, విష్ణు కథ శ్రవణం చెయ్యాలి, ఆవులకి ప్రతిరోజు కుదిరితే గడ్డి తినిపించాలి, సద్బ్రాహ్మణుల కాళ్ళు కడిగి ఆ నీళ్లను తలపై చల్లుకోవాలి, అతిథులకు ఆతిథ్యం ఇవ్వాలి, బెల్లం, శొంఠి, పప్పు, బియ్యం, కూరగాయలు మొదలగు వాటిని దానంగా ఇవ్వాలి. ఇలా చేస్తే అఖండ ఫలితంతో పాటు విష్ణు అనుగ్రహం. శుభం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ అను.